హాయ్ అండి, నేను మీ కోనసీమ అమ్మాయి. పార్ట్ 2 ఆఫ్ తలుపులమ్మ తల్లి టెంపుల్. ఇంకా మా ఫ్యామిలీ అందరితో కలిపి కాసేపు ఎంజాయ్ చేసి దర్శనానికి వెళ్తున్నామండి. నాకు మా అమ్మమ్మ ఇక్కడ అమ్మవారి కోసం ఒక స్టోరీ చెప్పింది. పూర్వంలో ఒక ఫ్యామిలీ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. అక్కడ పండితులు ఇక్కడ 6 కాకుండానే అందరూ వెళ్ళిపోవాలి అని చెప్పేవారంట. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ అంతా బయటకు వచ్చేసారు, కానీ వాళ్ళ కూతురు మాత్రం లోపలే ఉండిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బతిమాలినా పండితులు అయితే లోపలికి రానివ్వలేదంట. ఏం కాదమ్మా, అమ్మవారు చూసుకుంటారు, మీరేం భయపడకండి అని పండితులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పారంట. ఉదయాన్నే గుడి తెరవగానే వాళ్ళమ్మ పరుగు పరుగున వెళ్ళి అమ్మాయిని పట్టుకుని ఏడ్చేసిందంట. అప్పుడు వాళ్ళ కూతురు ఇలా అన్నదంట, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు నైట్ అంతా నాతోనే కదా ఉన్నావు, ఏమైంది చెప్పమ్మా అని అడిగిందంట. ఆ పాప చెప్పిన మాటలు విని అక్కడున్న అందరూ షాక్ అయ్యారు. ఆ రోజు రాత్రంతా ఆ పాపతో ఉన్నది ఆ తలుపులమ్మ తల్లే అని మా అమ్మమ్మ నాకు చెప్పిందండి. అలాగే ఏ దేవాలయంలోనైనా సరే ముడుపులు కడతారు, కానీ ఈ దేవాలయంలో మాత్రం బండి నెంబర్ ప్లేట్లను గోడల మీద రాస్తారు. సాయంత్రం 6 దాటిన తర్వాత ఈ ఆలయ ప్రాంగణంలో ఏ ఒక్కరూ ఉండరు, ఎందుకంటే ఇక్కడ అమ్మవారు ఉగ్ర రూపంలో వన సంచారం చేస్తారంట. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు కొండ మధ్యలో ఎంత అందంగా ఉన్నారో చూసాను మనసుతో నిన్నే. ఇంకో అదృష్టం ఏంటంటే ఈవినింగ్ టైంలో అమ్మవారికి నైవేద్యం పట్టి హారతి ఇచ్చి చీర మారుస్తారంటండి. ఆ చీర మా అమ్మనే పాడుకుంది. ఈ ఆలయం దారకొండ తీగకొండ అనే 2 కొండల మధ్య ఆనుకుని ఉంది. ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. మేమైతే ఇంకా దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాం. ఇక్కడ గోపురం కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి మేము కొండ కిందకి స్టార్ట్ అయ్యాం. ఇంకా కిందకు వచ్చేసాక ఇక్కడ హైవేలో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ బాయ్ చెప్పేసి మేమైతే అమలాపురం బస్ ఎక్కేసాము. సో అదేండి మా ట్రిప్ ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే షార్ట్కి లైక్ చేయండి.